1:05 అవుతుంది. సో బస్సు జస్ట్ నౌ తిరుపతి రీచ్ అయింది. లీలామాల్లో దిగినాను. పికప్ టైమింగ్స్ 5 o'clock ఇచ్చారు, కానీ 15 minutes ఎర్లీగా ఉండాలి అని చెప్పారు. కాబట్టి ఆల్మోస్ట్ 4:50కి అంతా నైన్ ఢిల్లీకి వచ్చేసారు. సో ఫ్రెష్ బస్ జర్నీ నైన్ ఢిల్లీ టు తిరుపతి. సో నైన్ ఢిల్లీకి 5 o'clock బయలుదేరుతుంది ఈవినింగ్. ఇంకా తిరుపతి ఆల్మోస్ట్ 11:30, 11:15 అంతా రీచ్ అయిపోతుంది. సో ఫ్రెష్ బస్లో మెయిన్ మనకి సీటింగ్స్ చాలా బాగుంటాయి అన్నమాట. అంటే కంఫర్టబుల్ సీట్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అసలు మనకి జర్నీ వెళ్ళినట్లు కూడా మనకి ఇది ఉండదు, అంత కంఫర్ట్ ఉంటుంది. సో మధ్యలో నాకు ఇంకోటి ఏమంటే మనకి ఆకలి అయినప్పుడు ట్రావెల్ మధ్యలో మంచి స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి మంచి స్నాక్స్ కూడా ఇస్తారు. అలాగే వాటర్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. క్లాసిక్ వర్షన్.
1:05 అవుతుంది. సో బస్సు జస్ట్ నౌ తిరుపతి రీచ్ అయింది. లీలామాల్లో దిగినాను. ఇంకా ఈ నుంచి ఒక ఆటో బుక్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాలి. సో టోటలీ బస్ జర్నీ అనేది చాలా బాగుండింది. ఆల్మోస్ట్ 3 అవర్స్ సిటీ బెంగళూరులో ఉన్న మేజర్ టెక్ పార్క్స్ విల్సన్ గార్డెన్, మడివాళ, ఎలక్ట్రానిక్ సిటీ, అలాగే మైసూర్ రోడ్ నుంచి టిన్ ఫ్యాక్టరీ రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 3.5 అవర్స్ పట్టిందనమాట. మళ్ళీ బాగా బస్సు పికప్ బాగా చేసుకున్నారు. మంచి గుడ్ స్పీడ్లో తిరుపతి రీచ్ అయినాము. సో 5కి బయలుదేరితే నైట్ 1:05కి తిరుపతి రీచ్ అయ్యాను. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఒక ఛానల్ని. థ్యాంక్ యూ ఆల్. జే తెలుగు ట్రావెలర్. సో యూట్యూబ్ ఇన్కమ్ ఏదైనా కూడాను అది మీ వరకే. నాకంటూ ₹1 కూడా ఆవశ్యకత లేదు. యూట్యూబ్లో ఏ ఇన్కమ్ వస్తుందో అవన్నీ మీకే. ఎందుకంటే నా ఒక యూట్యూబ్ ఛానల్ విశాల హృదయ భారతి అనేది, సో ఇట్ ఈస్ ఫర్ మీకోసం, సొసైటీ కోసం ఏదన్నా నేను ఇవ్వాలనుకున్నాను అది నా యూట్యూబ్ ఛానల్, త్రూ మై యూట్యూబ్ ఛానల్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో యూట్యూబ్లో మన ఛానల్కి అర్నింగ్స్ ఏమొస్తాయో అవన్నీ సొసైటీకి నేను రిటర్న్ ఇస్తాను. అది మాత్రం 101%. నా యూట్యూబ్ మనీ ఏముందో అది నేను సొసైటీకే రిటర్న్ బ్యాక్ ఇస్తాను. సో మీరు అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, అంటే గుడ్ సపోర్ట్. ఎవ్రీ మంత్ 1 lakh వ్యూవర్షిప్ వస్తుంది. దానికి చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే ట్రావెలింగ్ వీడియోస్ అనేది అంత ఈజీ కాదు, కాస్త డిఫికల్టీ ఉంటుంది. ఎందుకంటే ఎడిట్ చేయడం, అలాగే వీడియో తీయడం, మళ్ళీ ఎడిట్ చేయడం, ఓకే, కంటెంట్ ప్రిపేర్ అవ్వడం, ఇవన్నీ లిటిల్ బిట్ ఐ ఎంజాయ్ ఇట్. సంతోషంగా చేస్తాం కాబట్టి నాకు స్ట్రెస్ ఫీల్ రాదు. ఎందుకంటే హ్యాపీగా ఎంజాయబుల్గా వీడియోస్ తీస్తాను. అలాగే మాట్లాడడం కూడాను మనస్పూర్వకంగా మాట్లాడతాం కాబట్టి నాకు అది స్ట్రెస్ అనిపించదు. సో చాలా బాగా వ్యూవర్షిప్లు వస్తుంది మన ఛానల్కి. సో మీ అందరికీ పేరు మళ్ళీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. తిరుపతి టు బెంగళూరు వీడియో కూడా అప్లోడ్ చేశాను, మంచి రెస్పాన్స్